నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఇక ఈ రోజు అపోహ అవగాహన అనే అంశంలో భాగంగా మస్కిటో రిపెల్లెన్స్ గురించి మాట్లాడుకుందాం. దోమలు కుట్టకుండా రకరకాల మందులు మన శరీరం మీద అప్లై చేసుకోవడానికో ఇంట్లో స్ప్రేస్ లా కొట్టుకోవడానికో దొరుకుతూ ఉంటాయి. వీటన్నిటి వల్ల కొన్ని రకాల నష్టాలు వస్తూ ఉంటాయి. అసలు న్యాచురల్ గా మనం దోమల బెడద నుంచి బయటకు రావాలంటే కనుక ఏం ఉపయోగించుకుంటే బాగుంటుందో ఈ రోజు తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఇందాక చెప్పినట్టుగా రిపెల్లెన్స్ వల్ల అసలు ఎలాంటి ఆరోగ్యపు సమస్యలు రావు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కాయిల్ పెట్టినా లేకపోతే ఎలక్ట్రిక్ డిఫ్యూజర్స్ వాడినా కూడా ఒక మూల పెడుతున్నామంటే వాటి వల్ల ఏం నష్టాలు ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందండి? వచ్చేవాళ్ళ పర్సంటేజ్ ఉంటుంది, వెంటనే సమస్యలు ఏమి తెలియని వారు ఉంటారమ్మా. అవును. లాంగ్ రన్ లో నష్టాలు లేకుండా అసలు ఏటికి ఉండవు. ఓకే. ఇలాంటి వాటి వల్ల వచ్చే నష్టాల్లో స్కిన్ అలర్జీలు కొంచెం ఎక్కువ వస్తాయి. పొగ పీల్చినందుకు కొంతమందికి తుమ్ములు వస్తుంటాయి, కొంతమందికి సైనసైటిస్ లాంటిది, శ్లేష్మాలు ఇట్లాంటివి ఎక్కువ వచ్చేస్తుంటాయి, ఊపిరితిత్తులకు సంబంధించిన, కొంతమందికి ఆయాసం వస్తూ ఉంటుంది, కొంతమందికి సహజంగా వీటి వల్ల హెడ్ ఏక్స్ రావటం కానీ ఆ వాసనకి హెడ్ ఏక్ వచ్చేస్తూ ఉంటుంది. ఇట్లాంటివన్నీ సహజంగా వచ్చే అవకాశాలు వీటి వల్ల ఉంటాయమ్మా. ఇకపోతే డాక్టర్ గారు, అన్నిటికంటే ఎక్కువ పెద్ద అపోహ ఇదే అనుకుంటా, దోమలు పూర్తిగా పోతాయి, 100% నశిస్తాయి అని చెప్తూ ఉంటారు. అవును. ఇందులో ఎంతవరకు నిజం ఉందండి? కొన్ని బిస్కెట్స్ లాంటివి కానీ, కొన్ని అగరొత్తులు, కాయిల్స్ లాంటివి ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన మోతాదు ఇచ్చినప్పుడు వాటికి లైట్ గా మత్తు వస్తుంది. కొత్తగా పుట్టినవి మాత్రం కొంత మత్తులో పడుకుంటాయి. అంతకుముందు అలవాటైన కొన్ని ఉంటాయి చూసారా, వాటికి మాత్రం ఏం డిఫరెన్స్ ఉండదు, అవి తిరుగుతుంటాయి. అట్లాంటి 2-3 ఒకేసారి వెలిగించామనుకోండి, హెవీ డోస్ పెట్టినప్పుడు మాత్రం అవి స్ప్రో తప్పి పడిపోతాయి. కొంత ఉపశమనం అయితే వస్తుంది, కానీ అంతా ఆశించినట్టుగా 100% అయితే మాత్రం ఉండట్లేదని తెలుస్తుంది. మరి డాక్టర్ గారు, చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే అసలు దీంట్లో ఏమి కెమికల్స్ ఉండవు, ఎందుకంటే ఇందులో కూడా న్యాచురల్ మస్కిటో కిల్లర్స్ అని వచ్చేసాయి, మస్కిటో రిపెల్లెన్స్ అని తీసుకొస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందండి? కెమికల్స్ వాడకుండా అసలు అట్లా ఏమి ఉండవు అమ్మా. ఇప్పుడు న్యాచురల్ ఆయిల్స్, కొద్దిగా లెమన్ ఆయిల్, సిట్రనిల్ అట్లాంటివన్నీ వాడుతుంటారు. ఈ వాడినప్పుడు ఇది ఒకటే ఇవ్వరు కదా, ఇతర అనేక రకాలుగా కెమికల్ కాంపోజిషన్స్ కలపటం, దీన్ని హీట్ ప్రాసెస్ లో ఒరిజినాలిటీ పోతుంది. మళ్ళీ కాస్త మాయిశ్చర్ కి, సన్లైట్ కి డ్యామేజ్ అవ్వకుండా నిలవ ఉండాలంటే ఇతరవన్నీ కలిపితే తప్ప ఇవి అట్లా ఉండవు. అందుకని న్యాచురల్ 100% అనుకోవడానికి ఏమి ఎవరైనా చెప్పొచ్చు, కానీ అట్లా ఏమి ఉండదమ్మా. అది మరి డాక్టర్ గారు, పెద్ద దీర్ఘకాలిక రోగాలకు కానీ లేదంటే రక్షణ వ్యవస్థ కానీ ఎటువంటి ఆటంకం ఉండదు వీటి వల్ల అని అనుకుంటూ ఉంటారు. మరి ఇందులో ఏమైనా నిజం ఉందంటారా? వీటిని పీల్చడం ద్వారా కొంతమందికి ఆస్తమా అటాక్లు అవుతుంటాయి. అంతకు ముందు ఉండదు, కొన్ని సంవత్సరాలు పీల్చేసరికి కొంతమందికి ఊపిరితిత్తులో వచ్చిన మార్పులకి ఆయాసం మొదలవుతుంది. అంతేగాని వెంటనే ఏదో క్యాన్సర్స్ వచ్చేయటం, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఇటు వల్ల వచ్చేయటం, మూలపడిపోయే రోగాలు అయితే రావు. కానీ రక్షణ వ్యవస్థకు మాత్రం కొంత ఉంటుంది. ఎందుకంటే ఆ పీల్చిన ప్రభావం చేత, అంటే మన పెద్ద శరీరం దాని చిన్న శరీరం కాదు స్పృహ తప్పుతున్నది. మరి ఇంత శరీరానికి లోపలికి వెళ్ళినప్పుడు లంగ్స్ లో న్యూట్రోఫిల్స్ అవి కూడా ఎఫెక్ట్ అవటం వల్లే, ఎక్కువ సీలియా ఎఫెక్ట్ అవటం వల్లే శ్లేష్మాలు ఎక్కువ తయారవటం, ఇవన్నీ జరుగుతాయి అనేది సైంటిఫిక్ గా ఉందమ్మా కొంత. అట్లాగే బాడీలో మ్యాక్రోఫేసెస్, మనకి వైరస్ బ్యాక్టీరియాలు తినేసేవి కూడా వాటి సంఖ్య తగ్గటం, వాటి ప్రభావం తగ్గటం అనేది కూడా జరుగుతుంది. ఈ గాలి పీల్చినప్పుడు దాని ప్రభావం ఉంటుందనేది ఉంది. ఓకే. మరి డాక్టర్ గారు, మరి కాస్త టెక్నాలజీ ఎక్కువ వాడేవారు, లేదంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కానీ పెద్ద పెద్ద మాల్స్ లో కానీ ఈ మధ్య కాలంలో మెషిన్స్ వాడుతున్నారు, ఈ మస్కిటో రిపెల్లెన్స్ లాగా. మరి వాటి వల్ల ఏమైనా నష్టాలు ఉంటాయంటారా? అలాంటి షాప్స్ లో అయితే నష్టం ఉండదు. మనకి దోమల్ని అట్రాక్ట్ చేసే లైట్స్ ఉంటాయి అనుకోండి, ఉదాహరణకి అక్కడ తగిలిన వెంటనే కరెంట్ షాక్ లా కొట్టే టపక్కని దోమలు కూడా చచ్చిపోతాయి. అది షాక్ కొట్టినప్పుడల్లా టక్ టక్ అని మోగుతా ఉంటుంది. అది నిద్రకి చాలా డిస్టర్బెన్స్. అది కట్టేస్తామా, దోమలతో మనం పడుకోవాలి. అవి మన చెవులకి టెనిటిస్ లాంటి సంబంధమైన శబ్దాలతో రకరకాలుగా హెడ్ ఏక్స్ రావటం, వినికిడి సంబంధమైన సమస్యలు, చెవు సంబంధమైన సమస్యలు వాటికి వచ్చే అవకాశాలు కొన్ని ఉంటాయి. ఓకే. మరి డాక్టర్ గారు, ఇప్పటి వరకు మనము మస్కిటో రిపెల్లెన్స్ చుట్టూ అపోహల గురించి తెలుసుకున్నాం కదా, దాని గురించి. అంటే మస్కిటో రిపెల్లెన్స్ అసలు వాడడం మంచిదా కాదా ఇవన్నీ డిస్కషన్స్ అయిపోయాయి. మరి ఇప్పుడు ప్రకృతి సహజ సిద్ధంగా మనకి లభించే వాటిని మస్కిటో రిపెల్లెన్స్ లాగా ఉపయోగించే అవకాశం ఏదైనా ఉందంటారా? పూర్వం రోజుల్లో అయితే అసలు సైడ్ ఎఫెక్ట్ లేదో ఒకటి రాసేవారమ్మా, కిరోసిన్ రాసుకునేవారు. కిరోసిన్ దీపాలు పెట్టుకున్నా కూడా ఐ థింక్ నాకు తెలిసి మస్కిటో పొగకి. వేప ఆయిల్ రాసేవారు కొంతమంది, వేప ఆయిల్ వాసనకి అసలు వాలం.
చిరాగ్గా ఉంటుంది ఆ వాసన. అట్లాగే వేపాకులు నుప్పుల్లో వేసేసి ఆ పొగ కూడా పోతాయి, పశువులకి వేసేవారు ఎట్లా. ఇవన్నీ కాస్త సహజంగా మనం చూడటం జరుగుతుంది. దీంతో పాటు న్యాచురల్ గా కొన్ని ఆయిల్స్ అయితే మాత్రం బాగా పనిచేస్తాయి అనేది ఉంది. సిట్రినల్ ఆయిల్, ఇది మనం ఆశ్రమంలో ఉపయోగిస్తూ ఉంటాం. దాని 1-2 చుక్కలు చేతికి రాసుకుని బట్టల మీద కానీ బట్టలు లేని భాగాల్లో కూడా 2-3 చుక్కలు అట్లా రాసుకుంటే 1 గంట గంటన్నర, కొత్తలో అయితే 2 గంటలు బాగా పనిచేసిందేమో, ఇప్పుడు గంట వరకు వచ్చేసినాయి. గంట తర్వాత మళ్ళీ కొట్టడం మొదలెడుతున్నాయి. అంటే ఇవి చనిపోతే వీటి జీన్స్ లో ఇవన్నీ ఎఫెక్ట్ ఉంటుంది కదా, దీనికి ఆ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి వీటి నుంచి సంతతికి రెసిస్టెన్స్ తో పుడుతుంటాయి అనమాట. అందుకని ఏంటంటే రాను ఇట్లాంటి పని చేయటం మీద కాస్త క్వాలిటీ తగ్గిపోతున్నది, కానీ పని చేయడానికి పని చేస్తున్నాయి. ఎందుకంటే అది వాసన గిట్టపోతే వాలవు కదా. అట్లాగే లెమన్ ఆయిల్ కూడా ఉంటుంది. ఆ లెమన్ ఆయిల్ కొద్దిగా ఒంటికి రాసుకున్నా దోమలు కొట్టకుండా ఉంటాయి. అట్లాగే దీనిలాగా యూకలిప్టస్ ఆయిల్ కూడా చేతులకు చేసుకుని కాస్త బట్టల మీద ఒంటికి రాసుకుని మనం బయటకి ఎక్కడన్నా గార్డెన్ లాన్లో కూర్చున్నా, బయటికి వెళ్ళినప్పుడు కానీ అలాంటప్పుడు రాసుకుని కూర్చుంటే కొట్టుకొని ఉంటాయి అనమాట ఇవి. మళ్ళీ 2-3 చుక్కలు మధ్య మధ్యలో 1-2 గంటలకు ఒకసారి రాసుకుంటామంటే సరిపోతుంది. దీనివల్ల నష్టం ఉండదు. కాస్త కొన్ని కెమికల్స్ వేసిన ఆయింట్మెంట్స్ బయట అమ్ముతుంటారు, అవి మాత్రం స్కిన్ అలర్జీస్ విపరీతంగా వస్తాయి. ఈ ఆయిల్స్ మొత్తం సైడ్ ఎఫెక్ట్స్ రావు, న్యాచురల్ ఆయిల్ కాబట్టి. కాకపోతే ఇవి గంటకి లేదా 2 గంటలకు ఒకసారి అప్లై చేసుకోవటం తప్పనిసరి. కెమికల్ స్ప్రేస్ అనేది కొన్ని రూమ్స్లో అందరూ కొడతారు దోమలు పట్టడానికి, ఈగలకి బొద్దెంకలకి ఎట్లా కొడతారు, దోమలు కూడా కొడుతుంటారు. అవి అంత మంచిది కాదు. న్యాచురల్ స్ప్రేస్ కొన్ని చేయొచ్చు మనం. దాల్చిన చెక్క నుంచి తీసిన ఆయిల్ కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది. 100 ml నీళ్లు తీసుకుని అందులో 30 డ్రాపులు, సుమారుగా 20 డ్రాపులు ఇది వేసేసి ఒక 5 ml యూకలిప్టస్ ఆయిల్ వేసేసి స్ప్రేయర్లో ఈ కాంబినేషన్ పోసేసి రూమ్స్ లో ఒక 15 గంట 20 నిమిషాల ముందు మనం ఒంటికి అవ్వకుండా అట్లా స్ప్రే చేసుకుంటే దోమలు పోతాయి. ఇంకొక అరగంట గంట గడిచేసరికి ఇంకెక్కువ పర్సెంటేజ్ పోతూ ఉంటాయి అనమాట. ఒక 1-2 గంటలకు 90% దోమలు పోతాయి అనేది సైంటిఫిక్ గా ఇది ప్రూవ్ అయి ఉంది. అవునమ్మా. ఇక రెండోది రూమ్స్ లో స్ప్రే చేయాలంటే లవంగ నూనె మరియు థైమ్ ఆయిల్, ఇది ఒక 10 డ్రాపులు, అదొక 10 డ్రాపులు ఒక 100 ml వాటర్లో పోసేసి స్ప్రేయర్లో పోసేసి స్ప్రే చేసుకుంటే 15 గంట 20 నిమిషాల ముందు స్ప్రే చేసుకుంటే చాలు, దోమలు బాగా బయటకు పోతాయి అన్నమాట. ఇంకా కొంతమంది ఇలా స్ప్రేస్ వద్దనుకుంటే ఆయిల్ డిఫ్యూజర్లో పోసి కరెంట్ ఆన్ చేస్తే చూడండి ఆవిరవుతుంటుంది కదా, టీ ట్రీ ఆయిల్, సిట్రినల్ ఆయిల్, అట్లాగే యూకలిప్టస్ ఆయిల్, నీమ్ ఆయిల్ ఇట్లాంటివి పోసి ఆన్ చేస్తే ఆ నీరు ఆవిరవుతున్నప్పుడు ఈ ఆయిల్ కూడా ఆవిరిలో వెళ్ళిపోయి రూమ్ అంతా వాసనకి దోమలు వెళ్ళిపోతే మనకు కూడా సుగంధభరితంగా ఈ ఆయిల్స్ వాసన ఉంటుంది. రూమ్ లో మంచి ఫ్రెష్ గా మనకు అనిపిస్తుందండి, మనకి ఆహ్లాదంగా ఉంటుంది వాసన, కానీ దోమలకి తెక్క పుట్టేస్తుంది, బయటకు పోతాయి అనమాట. అందుకని అట్లాంటి బాగా వెలిగించినప్పుడు కిటికీ తీసేస్తే దోమలన్నీ పోయాక అప్పుడు వేసేసుకోవాలి, మళ్ళీ రాకుండా. అట్లా చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. విన్నారు కదండి. మరి మస్కిటో రిపెల్లెంట్స్ ఈ కాలంలో మనం ఎక్కువగా ఉపయోగించాల్సిన అవసరం కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మస్కిటో రిపెల్లెంట్స్ వల్ల నష్టాలు కలుగుతున్నాయి. అందుకని డాక్టర్ గారు చెప్పినట్టుగా న్యాచురల్గా దొరికే ఈ ఆయిల్స్ని కానీ ఇలాంటి కొన్ని స్ప్రేస్ని డిఫ్యూజర్స్లో వాడుకుంటే కనుక మీ అందరికీ కూడా మస్కిటో రిపెల్లెంట్స్ వల్ల వచ్చే నష్టాలు రాకుండా ఉంటాయి.